పోలీసులు ఎంత హెచ్చరించినా, లోపలేస్తామని బెదిరించినా హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నిన్న రాత్రి నుండి తెల్లవారే వరకు ఈ ప్రత్యేక తనిఖీలు సాగాయి. పోలీసులు ఎంతగా హెచ్చరించినా మందుబాబులు లెక్క చేయలేదని అర్థమవుతుంది. తాగి డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏరియాస్ వైస్‌గా చూస్తే గోపాలపురంలో 32, మహంకాళి దగ్గర 37, తిరుమలగిరిలో 49, బేగంపేటలో 52, పంజాగుట్టలో 52, ఎస్ఆర్ నగర్‌లో అత్యధికంగా 111, బంజారాహిల్స్‌లో 26, జూబ్లీహిల్స్‌లో 33, సైఫాబాద్‌లో 38, గాంధీనగర్‌లో 29, చిక్కుడుపల్లిలో 45, అబిడ్స్‌లో 20, సుల్తాన్ బజార్‌లో 38, కాచిగూడలో 47 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు.